ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, మేఘన నిన్ను ఫాలో అవుతూ రాలేదు కదా? రాలేదు. ఏ రావాలని ఎదురు చూస్తున్నావా ఏంటి? నీకో దండం. ఇప్పటికే 10 సార్లు ఫోన్ చేసింది. ఇందాక ఫోన్ లిఫ్ట్ చేసి మనసు బాలేదు, హైదరాబాద్కి వచ్చా కలుస్తానని ఫోన్ పెట్టేశాను. పర్లేదు, భయం బానే ఉంది. సరే, వదిన వాళ్ళని కలిసి మళ్ళీ గంటలో వెళ్ళిపోవాలి. పద కలుద్దాం. మా జగదాత్రి వదిన నా కోసం, నా సంతోషం కోసం ఏదైనా చేస్తుందంటావు కదా. మరి ఈ కేసు వెనక్కి తీసుకోమని చెప్పు, ఆవిడ్ని ఒప్పించు. సారీ మధు, ఈ కేసు నేను వెనక్కి తీసుకోలేను. ఈ కేసు నా ప్రాణం కన్నా విలువైంది. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. వెంటనే కేసు వెనక్కి తీసుకోకపోతే వెంటనే నాకు మరో పెళ్లి చేస్తానని చెప్పింది. సారీ అక్క, సారీ అన్నయ్య. నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. కేదార్, వదిన అక్కడుంది. పద. కేదార్, మధు. కేదార్, మధు 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 మధు, మధు మధు, జాగ్రత్త. మధు మధు, 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 కేదార్ జాగ్రత్త. అమ్మయ్య. మధు, యువరాజ్ జాగ్రత్త. మధు, 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 మధు మధు, 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 మధు మధు, మధు మధు, లే మధు, మధు. మధు, వినిపిస్తుందా? కళ్ళు తెరు. మధు, మధు, లే మధు. మధు, కళ్ళు తెరు, మధు. మధు, 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 కళ్ళు కళ్ళు తెరు, తెరు. మధు. మధు, మధు, లేమ్మా. మధు, మధు, కళ్ళు తెరు. మధు, 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 ఎందుకు చేసావిలా? ఎంత భయపడ్డావో తెలుసా? నీకేమైనా అయితే మేమింటికి వెళ్ళి పిన్ని బాబాయ్కి ఏమని సమాధానం చెప్పుకోవాలి? అయినా ఏంటి మధు ఈ పిచ్చి పనులు? అయినా ఇప్పుడు ఏమైందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఏమైందా? వంశీ విడాకులు ఇస్తారని ఫోన్ చేశాడు. మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాను. నా చెల్లి బాధకి కన్నీళ్ళకి ఈ నిర్ణయానికి కారణం మీరే. అసలు మేము మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చడమే మేము చేసిన మొదటి తప్పు. వెళ్ళగొట్టకుండా అప్పటి నుంచి తప్పు చేస్తూనే ఉన్నాం. ఏంటి మధు ఈ పిచ్చి పని? నీ కాపురం చక్క పెట్టడం నా బాధ్యత అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అరే, నువ్వు కేసు వెనక్కి తీసుకోవటమే మధు సమస్యకి సమాధానం అంటూ ఉంటే మళ్ళీ నేను చూసుకుంటానంటావేంటి? కూలిపోతున్న మధు కాపురాన్ని ఎలా నిలబెడతావు? చెప్పు, ఎలా నిలబెడతావు? అవసరమైతే వాళ్ళ అత్తగారి కాళ్ళు పట్టుకుంటా, లేదంటే వంశీ కాళ్ళనైనా పట్టుకుంటా. నిషి, మధు, నీకేమైనా అయితే మేమంతా ఎలా బ్రతికుంటాం అనుకున్నావు? అయినా నీ మెట్టినింటి కోసం చచ్చిపోదాం అనుకున్నప్పుడు పుట్టినింటి కోసం బ్రతకాలనిపించలేదా? మేము ఒక్క క్షణం కూడా నీకు గుర్తు రాలేదా మధు? సారీ అన్నయ్య, సారీ అక్క. నిన్న వంశీ అలా మాట్లాడేసరికి
నాకు చావు తప్ప వేరే మార్గం లేదనిపించింది. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను. సరే, ఎక్కువసేపు తడి బట్టలతో ఉండడం మంచిది కాదు. పద వెళ్దాం. రా. అంటే వాడు నిజంగా జీడితో గొడవ పడినట్టున్నాడు. అందుకే ఇక్కడికి వచ్చాడు. అమ్మయ్యా, ఇవాటితో హోమ్ మినిస్టర్ అరెస్ట్ టెన్షన్ పోతుంది. వంశీ విడాకులు ఇస్తానని ఫోన్ చేశాడు. మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. థ్యాంక్స్ కేదార్. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. అమ్మా, పితృకర్మకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సరే పూజారి గారు, వెళ్ళి మొదలు పెడదాం. పితృకర్మ ఆడపిల్లలు చేయకూడదమ్మా. మీ అన్న తమ్ముడు ఎవరైనా చేయొచ్చు. మా నాన్నకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. అలా అయితే మీ ఇంటి పేరున్న మగపిల్లలతో ఈ పితృకర్మని చేయించవచ్చు. అలా ఎవరైనా వచ్చారా? వచ్చాడు పూజారి గారు, నా తమ్ముడు. అయితే ఆ ఘాట్లో మునిగి రమ్మని చెప్పండమ్మా. త్వరగా వెళ్ళి మునిగిరా యువరాజ్. నిష్కా, టవల్ కారులో నుంచి తీసుకునిరా. తల ఎక్కువసేపు తడిగా ఉంటే వాడికి జలుబు చేస్తుంది. యువరాజ్, ఏమైంది? పితృకర్మ కేదార్ చేస్తాడు వదినా. కేదార్, నువ్వు వెళ్ళు. కేదార్ చేస్తాడు జగదాత్రి, ఆ విషయం నాకు తెలుసు. కానీ యువరాజ్ ఎందుకు మౌనంగా ఉన్నాడో నాకు తెలియాలి. ప్రతి విషయం నీకు తెలుసక్క. కానీ నాతో చెప్పించి నన్ను చెడ్డవాణ్ణి చెయ్యాలని చూస్తావు. పోనీ యువరాజ్, ఇన్నాళ్ళకైనా ఎవరి నిజ స్వరూపం ఏంటో నువ్వు తెలుసుకున్నావు. ఎవరు ఏం తెలుసుకున్నారు? చెప్పు నిషి, ఎవరు తెలుసుకున్నారు? వదిలేయండి వదినా, ఇక్కడ కూడా గొడవెందుకు? మీ జగదాత్రి చెప్తుంది కదా వదినా, వదిలే. వెళ్ళి మీ తమ్ముడు జగదాత్రితో మీ నాన్నగారి పితృకర్మలు చేసుకో. ఏం మాట్లాడుతున్నావు నిషి? ఇక్కడికి మనం వచ్చింది దేనికి? మీరు చేస్తుందేంటి? నోరు లేస్తుందేంట్రా? నోరు లేస్తుందేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.